ముఖ్యమంత్రి యొక్క నియామకాన్ని గురించి పరిశీలించిన, అట్ ది సేమ్ టైం విచక్షణ అధికారాల్లో కూడా ముఖ్యమంత్రి యొక్క నియామకాన్ని గురించి రాస్తున్నారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇది. ఆల్రెడీ మనము గవర్నర్ యొక్క సాధారణ అధికారాల గురించి చర్చించేటప్పుడు ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ నియామకం చేస్తారు అని చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని గవర్నర్ నియామకం చేస్తారని ఇక్కడ కూడా రాస్తున్నాను. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఏ పార్టీకి మెజార్టీ సాధించని, ఏ పార్టీకి మెజార్టీ లభించని సందర్భంలో గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి నియామకం చేస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలోనే, అంటే భారత రాజ్యాంగంలోనే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నియామకం గురించి ఎలాంటి మార్గదర్శక సూత్రాలు లేవు. మార్గదర్శక సూత్రాలంటే ముఖ్యమంత్రిని గవర్నర్ నియామకం చేస్తారు అని మాత్రమే పేర్కొనబడింది. వారి సలహా అనుసరించి ఇతర మంత్రులను నియమిస్తారని కూడా పేర్కొనబడింది తప్ప వీరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు అని స్పష్టంగా ఎక్కడ ప్రస్తావించబడలేదు. మనం ఏమనుకుంటున్నాం? మెజార్టీ సాధించిన పార్టీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియామకం చేస్తారంటున్నాం. అది దాని తర్వాత ఉన్నటువంటి 164(2)లో ఉన్నటువంటి అంశ ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. సమిష్టి బాధ్యత వహించేటప్పుడు రాష్ట్ర మంత్రి మండలి విధానసభలో విశ్వాసం అనగా మెజార్టీని కలిగి ఉండాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, మరి అలా ఏ పార్టీ మెజార్టీ సాధించనప్పుడు ఎలా ఉంటుంది? దీనికి ఎప్పుడు 1946 టైంలో తమిళనాడులో ఈ పరిస్థితి నెలకొంటే అక్కడ శ్రీ ప్రకాశ అనేటటువంటి ఒక గవర్నరు ఒక సూత్రాన్ని ప్రతిపాదించినారు. ఏ పార్టీ మెజార్టీ సాధించినప్పుడు సభలో ఎవరికైతే ఎక్కువ స్థానాలు వస్తాయో, ఎక్కువ స్థానాలు వచ్చినటువంటి పార్టీని ఏకైక పెద్ద పార్టీగా భావించి ఈ పెద్ద పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని సీఎంగా నియమించేటటువంటి పద్ధతిని ఈ శ్రీ ప్రకాష్ అనే గవర్నరు మొదటిసారిగా తమిళనాడులో అంటే నియామకం చేసి ఒక సూత్రానికి శ్రీకారం చుట్టినారు. ఎవరు? శ్రీ ప్రకాష్. ఏ రాష్ట్రంలో? దాదాపుగా ఇది ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా కూడా ఒక సూత్రంగానే పాటించినారు. ఆఖరికి ఒక రాష్ట్రంలో గవర్నర్ అనుసరించినటువంటి అంశాన్ని 1989లో భారత రాష్ట్రపతి అయినటువంటి ఆర్ వెంకట్రామన్ అదే సూత్రాన్ని వినియోగించినాడు. 1996లో భారత రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ కూడా అదే పద్ధతిని ఉపయోగించినాడు. 89లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో నాటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ 191 స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించినాడు. ఎందుకంటే మొత్తం స్థానాలు, ఎక్కువ స్థానాలు అదే పార్టీ గెలుపొందింది కాబట్టి. అలాగే 1996లో లోక్సభలో ఎక్కువ స్థానాలను పొందినటువంటి వాజ్పేయిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది 1996లో. ఇది మనకు శ్రీ ప్రకాశ సూత్రగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ప్రచారం పొందింది. చాలాసార్లు అలా నియమించినారు. కానీ అలా నియమించని గవర్నర్లు కూడా ఉన్నారు.
నియమించకుండా ఉన్న గవర్నర్లు కూడా ఉన్నారు. రాజస్థాన్లో 201 స్థానాలు ఉంటాయి ఎమ్మెల్యే సీట్లు. 1967లో రాజస్థాన్ శాసనసభకి ఎన్నికలు జరిగితే సంయుక్త విధాయక దళకు 94 స్థానాలు వచ్చినాయి. 4 స్థానాలు ఇంకొక పార్టీకి వచ్చినాయి, 3 స్థానాలు మరొక పార్టీకి వచ్చినాయి, 2 స్థానాలు ఇండిపెండెన్స్కి వచ్చినాయి. 94, 98, 101, 103. కాంగ్రెస్ పార్టీకి 93 స్థానాలు వచ్చినాయి, మిగిలినటువంటి స్థానాలు ఇండిపెండెంట్స్కి వచ్చినాయి. ఈ ఎస్విడికి చెందినటువంటి సంయుక్త విధాయక దళకు చెందినటువంటి లక్ష్మణ్ సింగ్ అనేటటువంటి ఆయన గవర్నర్ హుకుం సింగ్ని కలిసి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు అవకాశం కల్పించండి అని చెప్పినాను. చెప్తే ఆయన చెప్పింది ఏంటంటే, హుకుం సింగ్ మీరు ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న నమ్మకం నాకు వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను అని పంపించేశాను గవర్నర్. 1 నెల రోజులు గడిచింది. 1 నెల రోజుల తర్వాత వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళినారు. మళ్ళగానే వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్నాథ్ పహాడియాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించినారు. ఇక్కడ కూర్చేవాడు మన వాడైతే మనం ముందు కూర్చున్నా ఒకటే, వెనక కూర్చున్నా ఒకటే, ఏ వరుసలో కూర్చున్నా కూడా ఒకటే. వడ్డించేవాడు మన వాడు కావాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ముఖ్యమంత్రిని నియమించేటటువంటి గవర్నర్ ఎవరైతే ఉండో మన వాడైతే మనకు మెజార్టీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దీని పద్ధతి నీకు వీళ్ళు మద్దతు ఇస్తే ఈయన సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడో చేయడోనని నీకు నమ్మకం లేదు. వాళ్ళ మద్దతుతోనే వీళ్ళు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నమ్మకం ఎలా వచ్చింది అంటే, మన వాడైతే పర్వాలేదు, ఎస్విడి అంటే సంయుక్త విధాయక దళం, మరి ఈయన కాంగ్రెస్ పార్టీ, గవర్నర్ ఎవరు కాంగ్రెస్ పార్టీ, కాబట్టి వడ్డించేవాడు మన వాడైతే ముఖ్యమంత్రి పదవి ఏ విధంగా వచ్చినా వస్తుంది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో సయ్యద్ సిప్తరేజ్ అనే గవర్నర్ జార్ఖండ్ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేస్తుంది. జార్ఖండ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్ రాష్ట్ర శాసనసభలో మొత్తం 82 స్థానాలు ఉంటాయి. 82 స్థానాలలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏకు ఎవరికి మెజారిటీ రాలేదు, ఎన్డీఏ కూడా మెజారిటీ రాలేదు. కానీ వాళ్ళని 4 ఇండిపెండెంట్ సమర్థించడంతో 42 స్థానాలు వచ్చాయి. 82లో 42 మెజారిటీ. కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. అర్జున్ ముండా వెళ్ళి గవర్నర్ కలిసి, సార్ మాకు మెజారిటీ వచ్చింది, మీ ఎమ్మెల్యే లిస్ట్ ఇది, మమ్మల్ని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వేడుకున్నాను. అప్పుడు గవర్నర్ సయ్యద్ సిప్తరెడ్డి సరే మీకు అవకాశం కల్పిస్తాము, వెళ్ళిరండి అని చెప్పిండు. వాళ్ళని పంపించేసి శిబు సోరెన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాడు. శిబు సోరెన్ అన్నాడు, ఏం సార్ నాకు మెజార్టీ లేదు కదా, మరి నియమిస్తున్నారంటే నేను ఉన్నా కదా నీకు ఎందుకు మై ఫోన్ అన్నాడు. నియమించిన తర్వాత ఈ అంశాలన్నీ బీజేపీ పసిగట్టేసి మొత్తం ఎమ్మెల్యేలను తీసుకొని మధ్యప్రదేశ్, ఆ తర్వాత గుజరాత్, తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళి ఆనాటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం ముందు ఎమ్మెల్యేలందరినీ కూడా చూపించి, మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఇది, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య వీళ్ళు, మాకు మెజార్టీ ఉంది, గవర్నరు మరి ఇలా చేసినాడు, దీనిపైన మీరు స్పందించాలి, రాష్ట్రపతి యొక్క రాజ్యాంగపరమైనటువంటి అవసరం అని చెప్పినాడు. చెప్పగానే వెంటనే రాష్ట్రపతి ఏం చేసినాడు, గవర్నర్ను ఆదేశించినాడు. ఏమని, మరి మీరు శిబు సోరెన్కు మెజార్టీ ఉందన్న నమ్మకంతోనే నియమించి ఉంటారు, కాబట్టి శిబు సోరెన్ను వెంటనే శాసనసభ సమావేశపరిచి మెజార్టీ నిరూపించుకోండి అని చెప్పింది.
రాష్ట్రపతి కూడా ఆయన మెజార్టీ లేదట కదా, నువ్వు ఎందుకు నియమించినావు, తొలగి ఏమని లేదు, రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా శాసనసభను సమావేశపరిచి శిబు సోరెన్ను మెజార్టీ నిరూపించుకోమని చెప్పండి అని చెప్పి గవర్నర్ ఆదేశించినారు. శిబు సోరెన్ పరిగెత్తుకుంటూ ఏం సార్ రాష్ట్రపతి దగ్గరికి పోయి వాళ్ళంతా ఏదో చెప్తున్నారు, ఇదంతా పేపర్లో వస్తుంది, న్యూస్లో వస్తుంది ఏంటంటే, నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు, నేనున్నా కదా, నువ్వు ట్రై చేయి, ఎమ్మెల్యేలు దొరికేంత వరకు వాళ్ళని తీసుకురా, మెజార్టీ నిరూపించుకో, నీకు అవకాశం ఇస్తున్నా నేనున్నానని మళ్ళీ ఈ రోజుగా బీజేపీ ఏం చేస్తుంది, అది చేస్తూనే రాష్ట్రపతిని కలిసిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇట్లా రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డాడు గవర్నరు, కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే 2 రోజుల లోపల ఇమ్మీడియట్ గా శాసనసభ సమావేశపరిచి మెజార్టీని నిరూపించుకోవాలని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం సార్ అంటే, నువ్వు ఏందా ఏ మనిషి నేను నియమిస్తే నువ్వు మెజార్టీని తీసుకోవచ్చు చెప్పి ఇవన్నీ చేస్తావు ఏంటంటే, ఇది నాకు దొరకట్లేదు సార్, ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళు తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చుంది, దగ్గరకు వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరు వచ్చేటట్లేదు. ఇంకో సమస్య కూడా ఉంది, ఏంటంటే మాకు మెజార్టీ లేదని మా ఎమ్మెల్యేలకు వదిలేసింది, ఇందులో ఉన్న వాళ్ళు కొంతమంది అది పోయేటట్టు. ఇక సుప్రీంకోర్టు డిసిషన్ ఇవ్వగానే ఏమంటే రాష్ట్రపతి ఏమన్నాడంటే, మీరు శాసనసభ సమావేశం నిర్ణీత వ్యవధిలో నేను ఇచ్చిన టైంలో బట్ట ఖచ్చితంగా నిరూపించుకోలేకపోతే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి మెజార్టీ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పారు. శిబు సోరెన్ అర్థమైంది, ఇక సార్ నా వల్ల కాదు నేను ఏం చేయలేనని చెప్పి రాజీనామా తీసుకొచ్చి ఆయన చేశారు. నేను విషయం ఎందుకు చెప్తున్నానంటే, శ్రీప్రకాశ సూత్ర ఒక రాష్ట్రంలో నువ్వు తీసుకొస్తే ఆ రాష్ట్రానికే కాదుగా మొత్తం దేశానికి వర్తించాలి కదా, అన్ని రాష్ట్రాల్లో దాన్ని వర్తింపజేయాలి కదా. అంటే ఈ గవర్నర్లు అనేటటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలని తాము కల్పించినటువంటి విచక్షణ అధికారాన్ని విచక్షణ రహితంగా ఎప్పుడైతే వినియోగించుకుంటున్నారో భారతదేశంలో సమస్యలు వస్తున్నాయి. అసలు సమస్య అది. హర్యానాలో సేమ్ ఇదే జరిగింది, ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. రానప్పుడు ఈ దేవిలాల్ మాజీ ఉప ప్రధానమంత్రి, అదేవిధంగా నిన్న మొన్నటి వరకు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాల యొక్క తండ్రి అయినటువంటి దేవిలాల్ ఇండిపెండెన్స్ మద్దతుతోని నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నాను, ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినా నేను మెజార్టీ సంపాదిస్తాను, మెజార్టీ నిరూపించుకుంటాను, నాకు అవకాశం కల్పించాలని చెప్పి లెటర్ ఇచ్చినాను. ఇస్తే జీడీ తాప్సీ అనేటటువంటి గవర్నర్, జీడీ తాప్సీ, ఈయన డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి మీరు రండి, వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, టైము ముహూర్తం అన్ని నిర్ణయించి మీరు రావద్దని చెప్పినారు. వెళ్ళిపోయినాడు. ఆయన సంబరంతో ఇక నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి అవుతున్నా, మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి స్వీట్లు కుంకుమ అన్ని తయారు చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు భజన్లాల్ చేత జీడీ తాప్సీ అనే గవర్నర్ ఏకంగా ప్రమాణ స్వీకారం చేయించున్నాడు. అది పెద్ద సంఖ్య. అలాగే ఒరిస్సాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ ప్రగతి పార్టీ పేరు మీద, ఉత్కల్ కాంగ్రెస్ ప్రగతి పార్టీ పేరు మీద పార్టీని స్థాపించి ఎక్కువ స్థానాలకు గెలుపొందితే గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆయనకు అవకాశం కల్పించకుండా శ్రీమతి నందిని శతపథిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియామకం చేసినారు. ఇట్లా గవర్నర్లు ముఖ్యమంత్రి యొక్క నియామకం చేసేటప్పుడు ఏదో ఒక సూత్రాన్ని పాటించాలి, ఏ సూత్రాన్ని కూడా పాటించకుండా పక్కకు పెట్టేసి తమ ఇష్టం వచ్చినట్లుగా ఈ అధికారాలను నిర్వహించినప్పుడు మాత్రమే దేశంలో ఈ సంక్షోభాలు సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ఇక అంటే నేను ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే,
ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రిని నియమిస్తారు. ఆ నియమించేటప్పుడు గవర్నర్లకు ఎలాంటి ప్రవర్తన నియమావళి లేదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టే దేశంలో అనేక మంది గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం కావడానికి కారణం అవుతున్నది. ఇక రెండో విషయం మంత్రి మండలి రద్దు. జనరల్ గా మంత్రి మండలిని, అధికారంలో ఉన్న మంత్రి మండలి ఎప్పుడు రద్దు చేస్తారు? మెజార్టీని కోల్పోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మెజార్టీ కోల్పోయింది అని ఎలా నిర్ణయించాలి? ఎలా నిర్ణయించాలి? శాసనసభ నిర్ణయిస్తుందా, రాజ్భవన్లో నిర్ణయించబడుతుందా? శాసనసభలో నిర్ణయించాలి, గవర్నర్ యొక్క రాజ్భవన్లో కాదు. దీనికి మనం వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు స్వీయ అనుభవం. దాన్ని ఒకసారి చూస్తే మనకు అర్థమైంది. 1983లో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన, తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి 201 స్థానాలు సంపాదించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 1984 ఆగస్టులో ఆయన బైపాస్ సర్జరీ కోసం అమెరికాకు వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకొని ఇక్కడికి వచ్చేసరికి మన నెల రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు, మన రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి రామ్లాల్ ఇద్దరు కలిసి ఎన్టీ రామారావు ప్రభుత్వానికి బైపాస్ సర్జరీ హైదరాబాద్లోనే చేసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీని సమర్థించేటటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సమర్థించేటటువంటి ప్రతిపక్షాలు అందరూ కలిస్తే మొత్తం మన స్థానాల సంఖ్య 294 అయితే దీంట్లో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి, 290 స్థానాలు ఉన్నాయి. దీంట్లో తెలుగుదేశం పార్టీని సమర్థించే వాళ్ళు 148 మంది ఉన్నారు. సో 148 మంది ఉండి ఉన్నప్పటికీ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా నియమించినారు గవర్నర్ రామ్లాల్. విలేకరు పోయి అడిగినారు, యాక్చువల్లీ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్టీ రామారావు ఈజ్ హ్యావింగ్ అబ్సల్యూట్ మెజార్టీ ఇన్ ద legislature, so why you have dismissed the N. Ramarao government and you are doing against the constitutional norms అని చెప్పి వాళ్ళు అడిగినారు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ కదా అని అడిగినారు. గవర్నర్ రివర్స్ అడిగినారు, ఏమని అంటే, you see Mr. whether the governor of any particular state according to Indian constitution whether he is having a power to dismiss the state government or not, you tell me. వీడన్నది ఏంటంటే, విలేకరు అడిగేది ఏంటి, రాష్ట్ర శాసనసభలో ఒక పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి మెజార్టీ లేని వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా నియమించినారు, ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అని ఇతను అడిగినాడు ప్రశ్న. అతను సమాధానం చెప్పింది ఏంటంటే, ఒక రాజ్యాంగ ప్రకారం, భారత రాజ్యాంగ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నరు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే అధికారం ఉంటుందా ఉండదా? రాజ్యాంగాన్ని అనుసరించి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే, రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉందా లేదా? రాజ్యాంగం ప్రకారం ఉంది కాబట్టి నేను రద్దు చేస్తాను. ఇది రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది? వాడు రివర్స్ అడిగినాడు. అర్థమైంది అనుకుంటా. ఈయన అడిగింది ఏ ఉద్దేశం? మెజార్టీ ఉన్నామని నువ్వు రద్దు చేసినావు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినావంటే. అతను చెప్పింది ఏంటంటే, రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర గవర్నర్కి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉందా లేదా అంటే ఈయన ఏం చెప్పాలి? విలేకరి ఉంది సార్, మరి రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది? అందుకనే రద్దు చేసిన. ఇది మెజార్టీ గురించి అయితే అతను ఇంకో రకంగా చెప్తున్నారు. సరే, రద్దు చేసిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా నంది హిల్స్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి
డైరెక్ట్గా రాష్ట్రపతి జైల్ సింగ్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ మా రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య ఇది, ఖాళీలు ఉన్నది ఇన్ని స్థానాలు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇంతమంది, మాకు మెజార్టీ ఉంది, అయినా గవర్నర్ ఇలా చేసినాడు, దీని మీద మీరు స్పందించాలని చెప్పినారు. స్పందించాలంటే జైల్ సింగ్ వెంటనే గవర్నర్ రామ్లాల్ని ఈయన చేసిన నిర్వాహకం కాదు వచ్చేసే వెనక రీకాల్ చేస్తే ఈయన వెళ్ళిపోయినాడు. తర్వాత శంకర్ దయాళ్ శర్మ వచ్చినాడు. వచ్చే రావడంతోనే నాదెళ్ల భాస్కరరావు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్టీ రామారావుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించినాడు. ఎన్టీ రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. నెల రోజుల తర్వాత కట్ట సుఖాంతమైంది. ఇది జరిగింది. 94లో మళ్ళీ చరిత్ర పునరావృతం. ఎవరి ద్వారా అంటే 84లో ఎన్టీ రామారావు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడానికి ఎవరైతే కారకుడో అదే వ్యక్తి ఇప్పుడు తిరుగుబాటు చేసినారు. నల్గొండ జిల్లా DCCMS అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతుంది. అప్పుడు లక్ష్మీపార్వతి ఈ రాజకీయాలలో ఎన్టీ రామారావు అంటే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నిన్న రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు, చింతకాల అయ్యన్న పాత్రుడు, పచ్చాల రవి, తర్వాత ఈయన మొక్కుపల్లి నరసింహులు, ఇంద్రారెడ్డి, గాలి మధుకృష్ణ, వీళ్ళంతా డబ్బు కొమ్ములు తీసుకొని ఒక ప్రచారం స్టార్ట్ చేసినారు. ఏమని? అన్న బియ్యం వదిన సీఎం. అన్న బియ్యము వదిన. ఈ ప్రచారం జరుగుతున్నా కూడా పెద్దగా ఎవరు అయితే అయినాడు చూద్దామని అనుకున్నాను. అనుకోకుండా ఆ దగ్గర ఈ DCCMS ఎన్నికలు జరిగేటప్పుడు అప్పుడు మాధవరెడ్డి నల్గొండ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే DCCMS కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుని ఎన్నుకోవాలి. ఆల్రెడీ జిల్లా పార్టీ ప్రముఖులంతా కలిసి ఒక ఏకగ్రీవంగా ఈయన ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఈ లోపు లక్ష్మీపార్వతి ఏం చేయించిందంటే ఎన్టీ రామారావు చేత సీల్డ్ కవర్లో ఒక పేరు రాసి పంపించింది, ఇతను ఎన్నుకోవాలని. అది తీసుకొని వస్తే మీటింగ్ హాల్లోనే కవర్ ఇప్పి చూస్తే వేరే పేరు ఆల్రెడీ అక్కడ చింపేసి డైరెక్ట్గా వాళ్ళంతా కలిసి హైదరాబాద్కి వచ్చినారు. హైదరాబాద్లో మాధవరెడ్డి, చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు, కోడెల శివప్రసాద్, కోడగిరి విద్యాధరరావు, వీళ్ళంతా ఒక దగ్గర దేవేంద్ర గౌడ్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతున్నారు. ఎవరో పోయి ఎన్టీ రామారావుకు సమాచారం, వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు, ఇట్లా చెప్పేసినారు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు, కుట్ర చేస్తుండొచ్చు అని చెప్పి ఎవరో చెప్పగానే ఇక ఈ చెట్లు ఉంటారు ఎక్కడైనా. ఎన్టీ రామారావు వాస్తవానికి మంచోడు, కాకుండా ఏంటంటే మంచి మూర్ఖుడు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడు చెప్తే మాట్లాడు, ఇవనండి మీరే సమస్య లేదా. సాధారణంగా ఎప్పుడైనా సరే మీరు వాళ్ళ కుటుంబం టోటల్గానే ఎన్టీ రామారావే హృదయం ఉన్న మనిషి, దాంట్లో తిరుగులేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎవరి ఆలోచన బాగా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన సంస్కరణ ఇంకోటి ఎవరు కూడా తీసుకురావచ్చాడు. మండల వ్యవస్థ కావచ్చు, గ్రామాధికారుల వ్యవస్థని రద్దు చేయటం కావచ్చు, క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయటం కావచ్చు, ఇలాంటి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. మనం రాజకీయంగా మాత్రమే చూడద్దు, ఒక వ్యక్తిని చూసేటప్పుడు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి నిర్ణయాలుగానే చెప్తాం. వెళ్ళి చెప్పారు ఎక్కడ సంగతి జరుగుతున్నాయి అనగానే ఆయన ఏం చేసినాడు, తొందరపడేసి ఆ ద్రోహులని ప్రభుత్వం నుంచి తప్పించడానికి కూడా నేను వెనకాడే సమస్య లేదు అని చెప్పినారు. రామారావు అదంతా పనిచేస్తారు. అని వీళ్ళు ఏం చేసినారు, ఉన్న ఎమ్మెల్యేలంతా కలిసి మన పక్కనే ఉన్న వైస్రాయ్ హోటల్కి వచ్చి ఆడ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు, వీళ్ళని సపోర్ట్ చేసి ఎమ్మెల్యేలు ఉంటారు కొద్దిమంది, వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని మాట్లాడుకుంటున్నా కానీ మళ్ళీ సమాచారం ఏమనేది ఏంటంటే వాళ్ళంతా వైస్రాయ్ హోటల్కి వెళ్ళారు, మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని చెప్పగానే ఎన్టీ రామారావు గవర్నర్కు వెంటనే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం నుంచి డిస్మిస్ చేయండి అని చెప్పినారు. గవర్నరు ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి సలహాను అనుసరించి మంత్రులని తొలగించాల్సి ఉంటుంది. తొలగించండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇక ఓ పత్రిక, అప్పుడే ఛానల్ వచ్చింది, ఆ పత్రికలు ఇక స్టార్ట్ చేసినారు. 40కి చేరిన సంఖ్య,
70కి చేరిన ఎమ్మెల్యేల 70కి చేరిన సంఖ్య లాస్ట్ ని చూస్తారు కదా. ఇవన్నీ ఇలా ఇస్తున్నారు. రోజు ఇక స్టార్ట్ అయింది. వీళ్ళు ఈలోగా ఎన్టీ రామారావుని నానా రకాలుగా ప్రభావితం చేసి అందరు కలిసి గవర్నర్ రాజ్భవన్కి తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఎవరెవరినైతే మంత్రుల్ని పదవి నుంచి తొలగిస్తున్నారో వాళ్ళ పేర్లందరూ ఇచ్చేసి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతే బాగానే ఉండదు. డైరెక్ట్ గా వాళ్ళని ఆ ప్రచార రథం చైతన్య రథం ఆ రథాన్ని తీసుకొని వైస్రాయ్ హోటల్ దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత వ్యాన్ అక్కడ ఉంది, అందరు పైన ఉన్నారు. ఈ ఇందిరారెడ్డి అప్పుడు హోమ్ మినిస్టర్ మైక్ తీసుకొని లోపల ఉన్న ఎమ్మెల్యేలందరినీ బయటికి పంపించని చెప్పి పోలీసులను ఆదేశించినారు. అప్పటికి ఎమ్మెల్యేలను సపోర్ట్ చేసేటటువంటి కార్యకర్తలు దగ్గర దగ్గర 1000-1500 మంది వచ్చినారు. అప్పుడే బాలకృష్ణ సినిమా వచ్చింది, మాతో పెట్టుకోవాలి. ఒక్కొక్కరు పోస్టర్ తీసుకొని చూపిస్తారు, మాతో పెట్టుకోవాలి. తర్వాత రమ్మంటే ఎవరు రావడం లేదు, లోపలి దేవేంద్ర గౌడ్ వీళ్ళంతా మంది లోపల ఉన్నారు. ఇందిరారెడ్డి కింది అయినాడు. పరిటాల రవి పోలీస్ దగ్గర ఉన్న వాకీ టాకీ తీసుకొని లోపలికి విసిరేసినప్పుడు ఏకే ఖాన్ మన దగ్గర స్ట్రిక్ట్ ఆఫీసర్, మీరు ఇక్కడ గలాటా సృష్టించొద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎమ్మెల్యేలు వస్తే మీరు తీసుకోండి, మాకేం ఇబ్బంది ఏం లేదు, కానీ మేము లోపలికి వెళ్ళి మేము గుంజుకొని తీసుకొని వస్తాం లేదంటే మాత్రం ఇక్కడ సమస్యాత్మకంగా ఉంటుంది. అప్పుడు నేను ల్యాండ్ ఆర్డర్ చూసుకోవాల్సి వస్తుందంటే ఇందిరారెడ్డి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నా, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా అని చెప్పి నెట్టేస్తే ఏకకాలు కూడా గల్లాబట్టి పైకి నెట్టేస్తాను. నువ్వు హోమ్ మినిస్టర్ అయితే రాష్ట్రానికి హోమ్ మినిస్టర్, ఇక్కడ గొడవ సృష్టిస్తే నాకు సంబంధించింది కాబట్టి నేను దేనికైనా సీరియస్ అయినా ఉంటా, మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసేందుకు నేను వెనకాడని చెప్పి ఇక పరిణామాలు తెలిసి ఇవన్నీ నాకేం తెలుసని నేను అప్పుడు అక్కడ ఉన్నాను. అయితే ప్రత్యక్ష సాక్షి అయిన తర్వాత నెట్టేసిందో ఇక వీళ్ళు అన్న కార్యకర్తలు ఎట్లుంటుంది మామూలుగా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఇక నానా రకాలు తిడుతున్నారు. పక్కన కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, కార్యకర్తల సంఖ్య దగ్గర 1500 మంది పైగా ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు అని చెప్పి లక్ష్మీపార్వతిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అది తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఎన్టీ రామారావు చేత వీళ్ళు ఏం చేయించినారంటే ఒక ప్రకటన చేయించినారు, నేను శాసనసభను రద్దు చేపిస్తాను, శాసనసభనే రద్దు చేయమని చెప్పి సిఫార్సు చేస్తాను. శాసనసభను రద్దు చేపిస్తే మీ యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు సొంతంగా 5,000 10,000 ఓట్లు రాని వాళ్ళు కూడా గెలిచినారు. ఏదో మామూలు గెలుపు కాదు. అప్పుడు ఎన్టీ రామారావు 221 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు 34 స్థానాలు గెలుపొందితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాలు 26, ఒట్టి 26. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. అందువల్ల రామారావు చేత ఈ లక్ష్మీపార్వతి బాగా చేసి ఏమని ప్రకటన చేయించిందంటే శాసనసభను రద్దు చేయడానికి కూడా మేము వెనకాడము. అంటే వీళ్ళెవరు 10,000 ఓట్లు సొంతంగా గెలుపొందేటటువంటి తెచ్చుకునే వాళ్ళు లేరు కాబట్టి రామారావు అన్నంత పని చేస్తాడు, శాసనసభ రద్దు అయితే మా ఎమ్మెల్యే పదవి పోతుంది, నెక్స్ట్ టికెట్ వస్తారో రాదో, మేము గెలుస్తామో గెలవము అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం పరిగెత్తుకొని మన దగ్గరికి వస్తారు కాబట్టి మీరు ఫస్ట్ ఆ ప్రకటన చేయండి అని చెప్పి ప్రకటన చేయించింది. ఈ ప్రకటన చేపిస్తే అది రివర్స్ వర్కౌట్ అయింది. రివర్స్ వర్కౌట్ అయింది. ఎన్టీ రామారావు అన్నంత పని చేస్తారు, శాసనసభను రద్దు చేయాలని చేస్తారు. ఇప్పుడు శాసనసభ రద్దు అయితే నిజంగానే మనకు టికెట్ వస్తుందో రాదో, వచ్చినా మనం గెలుస్తామో గెలవం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లయితే శాసనసభ రద్దు కాదు కదా, మన ఎమ్మెల్యే పదవి ఉంటుంది కదా, శాసనసభ రద్దు కాదు, ఎమ్మెల్యే పదవి ఉంటుంది. అందువలన మనమంతా అప్పుడు ఎమ్మెల్యేలు నిజంగానే ఇక పత్రిక చాలా సీరియస్ గా రాస్తుంది. వాస్తవానికి ఎన్టీ రామారావుని అధికారం నుంచి దింపడంలో ఒకటి ఆ పత్రిక కూడా కీలక పాత్ర పోషించింది. ఈ తెలుగు పత్రిక అప్పుడున్న ప్రముఖ పత్రిక వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. సో దాంతో వీళ్ళు
అది ఇంకొక రకంగా రివర్స్ వర్క్ అవుతాయి. ఎమ్మెల్యేలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం వైస్రాయ్కి వచ్చిన. ఎందుకని అంటే శాసనసభ రద్దు కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం ఉండాలంటే మెజారిటీ ఉండాలి, మెజారిటీ ఉండాలంటే మనమే సపోర్ట్ చేద్దాం. ఏంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శాసనసభ రద్దు కాదు కదా, 5 ఏళ్ళ వరకు మనం పదవిలో ఉండొచ్చు కదా అని ఎన్టీ రామారావు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారనుకునే ఎమ్మెల్యేలు అందరూ పరిగెత్తుకుంటూ వైస్రాయ్కి వచ్చి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇక అప్పుడు పరిస్థితి అర్థమైంది. ఎన్టీ రామారావు అర్థమై బాలకృష్ణని పంపించింది, నువ్వు పోయి ఏదైనా చెప్పు, లక్ష్మీపార్వతి ఇప్పటి నుంచి రాజకీయాలకు రాదు, ఆమె ఇంటికే పరిమితమైనది, ఏ అంశాల్లో పడి కూడా ఆమె జోక్యం కలగజేసుకోదు, నువ్వు చెప్పి వెళ్ళి చంద్రబాబు